భగవంతుడు చాలా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడతాడు ఫ్రెండ్స్. నాకు ఖరీదైన కానుకలు సమర్పించమని ఏ భగవంతుడు కూడా అడగడు ఫ్రెండ్స్. మనిషి దైవాన్ని కొలిచే విధానంలో భగవంతుని చాలా ఖరీదైనటువంటి బ్రహ్మ పదార్థంగా మానవుడే సృష్టించాడు ఫ్రెండ్స్. కానీ భగవంతుడు చాలా సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడతాడు. కోట్లాది రూపాయల కానుకలను మనం మొక్కుబడిగా భగవంతుడికి సమర్పిస్తాం, తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. కానీ అదే దేవాలయం ముందట గుడి మెట్ల మీద భిక్షమెత్తుకునే బిచ్చగాళ్ళకు మాత్రం మనం ₹1 ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడి న్యాయం? దైవం మానుష రూపేనా అన్నారు సార్ పెద్దలు, మీరు గుర్తుపెట్టుకోండి. దైవం అనేది మనిషి రూపంలోనే ఉంటుంది. ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి ఈ బిచ్చగాళ్ళు కావచ్చు, నిర్భాగ్యులు కావచ్చు, ఇతర అనాథలు కావచ్చు, వాళ్లకు సాయం చేయాలంటే మనం 100 తీర్లు ఆలోచిస్తాం ఫ్రెండ్స్. మన యాటిట్యూడ్ మారాలి. భగవంతుని కూల్చేటప్పుడు మనం మారాలి. అప్పుడు ఆ భగవంతుడు సంతోషిస్తాడు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.